ఇండియన్స్ మీరు మా దేశంలో ఉండకండి, మా దేశం నుండి వెళ్ళిపోండి అంటున్న ఆస్ట్రేలియా సిటిజన్స్. రోడ్డు మీద ఆస్ట్రేలియా జెండాలు పట్టుకుని ర్యాలీలు, స్ట్రైకులు చేస్తూ కనిపించే ఇండియన్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని కొట్టడం, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సడన్ గా ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ వీడియోలో షార్ట్ గా చెప్పేసా తెలిసి పెట్టేసుకోండి. రీసెంట్ ఇయర్స్ లో ఆస్ట్రేలియాలో చాలా ఇమిగ్రేషన్స్ ఇంక్రీజ్ అయింది. మన ఇండియా నుండి చాలా మంది ఇండియన్స్ ఇమిగ్రేట్ అయ్యారు. అందులో చాలా మంది స్టూడెంట్స్, స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. సో ఇంతమంది హ్యూజ్ అమౌంట్ లో ఆస్ట్రేలియాకి ఇమిగ్రేట్ అవడం వల్ల ఆస్ట్రేలియాలో ఇండియన్ పాపులేషన్ ర్యాపిడ్ గా పెరిగింది. దీనివల్ల ఆస్ట్రేలియన్ కల్చర్స్, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కమ్యూనిటీస్ డిస్టర్బ్ అవుతున్నాయని ఇండియన్స్ ని వాళ్ళ దేశాలకి పంపించాలి, ఇంకా నుండి ఇండియన్స్ ని మైగ్రేట్ చేయకూడదు. ఫార్ రైట్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది. ఆ ఫార్ రైట్ గ్రూప్ లో జనాలను రెచ్చగొట్టి ప్రొటెస్ట్ చేయడం, ర్యాలీలు చేయడం, అక్కడ ఉన్న ఇండియన్స్ ని టార్గెట్ చేసి కొట్టడం. సో అక్కడ ఉన్న ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డైరెక్ట్ చెప్తుంది ఏంటంటే, ఇవేవైతే యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీస్ జరుగుతున్నాయో దీన్ని మేము అస్సలు సపోర్ట్ చేసేదే లేదు. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డిడ్ నాట్ సపోర్ట్ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీస్. ప్రజలను రెచ్చగొట్టి ఫార్ రైట్ గ్రూప్ వాళ్ళు ఏదైతే రాసిజం ర్యాలీస్ చేస్తున్నారో వాళ్ళని సివియర్ గా పనిష్ చేస్తాం, ఎవరిని వదలము అంటున్న ఆస్ట్రేలియా గవర్నమెంట్. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, అక్కడ ఉన్న మన ఇండియన్ మైగ్రెంట్స్, మన స్టూడెంట్స్, మన ప్రొఫెషనల్స్ వల్లే కదా వాళ్ళ కంట్రీ ఎకనామీ గ్రో అవుతుంది. ఇండియన్ మైగ్రెంట్ ని ఆస్ట్రేలియాలోకి రావద్దంటారేంటి? ఎంతో కొంత వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండడం వల్లే కదా వాళ్ళ ఎకనామీ గ్రో అవుతుంది. సో ఇమిగ్రేషన్ ని అపోజ్ చేయడం అంటే కంట్రీ డెవలప్మెంట్ ని అపోజ్ చేయడమే కదా? లేదా ఫార్ రైట్ గ్రూపులు చెప్పినట్టు వాళ్ళ కల్చర్ కి థ్రెట్ అని మీకు అనిపిస్తుందా? కింద కమెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ వేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.